Hi friends, welcome back to my channel. Please subscribe my channel and press the bell icon for more videos. ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో సింపుల్గా క్యాప్సికమ్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత పోపు దినుసులన్నీ వేయాలి. జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి అవి కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు మనము కలుపుకోవాలి. ఇలా పోపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసి కొద్దిగా అది కూడా ఫ్రై అయిన తర్వాత మనము స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేడిన తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్, పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఇవన్నీ బాగా పోపులో కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలి. స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పెద్ద పెద్ద స్లైసెస్గా కట్ చేసుకున్న క్యాప్సికమ్ని యాడ్ చేయాలి. ఇప్పుడు ఒకసారి క్యాప్సికము, ఉల్లిపాయలు అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 3 to 4 minutes పాటు మనము కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో చూస్తూ ఇలా కలుపుతూ ఉండాలి క్యాప్సికమ్ కుక్ అయ్యేంత వరకు. ఇప్పుడు చూసారుగా క్యాప్సికమ్ కుక్ అయింది. ఇందులోకి ఇప్పుడు మనము కర్రీ పౌడర్ యాడ్ చేస్తున్నాము. కర్రీ పౌడర్ నేను కూర కారం అని కూడా అంటారు కదా, ఇది ఎలా తయారు చేశానంటే పల్లీలు, నువ్వులు, రెడ్ చిల్లీ పౌడర్ అండ్ పుట్నాలు ఇవన్నీ వేసి ఫ్రై చేసుకుని పౌడర్ చేసింది. ఇది చాలా టేస్ట్ వస్తుంది ఈ పౌడర్ వేయడం వల్ల. అలా బాగా కలుపుకొని చివరిలో కొత్తిమీర యాడ్ చేసుకుంటే చాలా సింపుల్గా క్విక్గా తయారైపోయే క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇది రోటీ, చపాతీస్, రైస్లో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. అంతే, చూసారుగా క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిపోయింది. జస్ట్ అలా 5 minutesలో ఈ ఫ్రై తయారు చేసుకోవచ్చు. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఈ క్యాప్సికమ్ ఫ్రై మీకు కూడా నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.